బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మీ ముందుకి మరొక వీడియోతో వచ్చానండి. నేను ముందే అంబ్రిల్లా టైపు ఫ్రాక్, లాంగ్ ఫ్రాకు నేను కటింగ్ పెట్టాను. ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తానండి. ఒకసారి చూసి మీరు ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. ఓకేనా? చూద్దాం. ఇక చూడండి, ఇది వచ్చేసి మనకు పై పార్ట్ అండి. ముందుది ఇది వెనకది రెండు కలిపి ఇలా అన్నమాట. రెండు కట్ చేసి ఇవి చూడండి, ఇది మనం మెయిన్ పార్ట్ మీద వేసుకొని ఇలా చుట్టూ ఇలా లైనింగ్ మనం కుట్టేసేసుకోవాలండి. చూడండి, ఇలా చుట్టూ కుట్టేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇది వేస్ట్ క్లాత్ తీసేసుకోవాలి. ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం రెండోది కూడా అదే విధంగా చేసేసుకోవాలి. చూడండి, ఇది కూడా ఈ విధంగా, రెండోది కూడా ఈ విధంగా ఇలా పెట్టుకొని చుట్టూ ఒక కుట్టు వేసేసుకోవాలి మనం. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత మనం చుట్టూ ఉన్న వేస్ట్ క్లాత్ దీన్ని కూడా అదే విధంగా తీసుకోవాలి. చూడండి, రెండు ఈ విధంగా వేసుకున్న తర్వాత వేస్ట్ క్లాత్ తీసుకొని ఇప్పుడు మనం ఈ షోల్డర్ ఉంది కదా, షోల్డర్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చిన్నగా టక్స్ ఇచ్చుకొని ఇలా ఫిల్స్ లాగా ఒక 1/2 ఇంచు పట్టుకొని ఇక్కడ కుట్టేసేసుకోవాలి. ఒక 3 ఇంచెస్ పొడవు వచ్చేలాగా ఇలా వేసుకోవాలి. ఇప్పుడు రెండోది కూడా అదే విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది కూడా అదే విధంగా వేసేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ నెక్కి పైపింగ్ పెట్టేసుకున్నాను అనమాట, సేమ్ కలరు. లేదంటే మనం లేస్ కూడా పెట్టుకోవచ్చు, నార్మల్గా ఎమ్మింగ్ అయినా చేసుకోవడానికి పెట్టుకోవచ్చు, అది మన చాయిస్ అనమాట. ఇలా చేసుకున్న తర్వాత రెండోది కూడా మనం అదే విధంగా పైపింగ్ వేసేసుకున్నాం. ఇక చూడండి, రెండు ఇలా ఇలా పైపింగ్ వేసుకున్నాక గిడ చూపెట్టు. ఇది ఉంది కదండి, మనం ముందే కట్ చేసి పెట్టుకున్నాము క్రాస్ వేసి. దీన్ని ఇలా ఒక దగ్గరికి పట్టుకొని ఇక్కడ మధ్యలో చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి. ఇలా ఇది రెండు ఒకేసారి చేసేసుకున్నాం. చూడండి, ఇక 4 ఫోల్డ్ వచ్చింది, ఇలా వస్తుంది మనకు. దీన్ని ఒకటి పక్కన పెట్టేసుకోవాలి.
ఇది ఇది వచ్చేసి లైనింగ్ మనకు. చూడండి లైనింగ్ కూడా ముందే చిన్నగా 2 టక్స్ ఇచ్చుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకొని 2 ఇప్పుడు మనం కలుపుకుందాం. ఇది చూడండి ఇలా వచ్చేసి ఇది మనం ఇలా ఒక కుట్ట వేసుకున్నా సరే, లేదు వేసుకోకపోయినా పర్లేదు, వేసుకున్నా సరే ఏం కాదు. అయితే ఈ 2 మధ్యలోకి ఇలా టక్స్ ఇచ్చుకున్నాం కదా, అలాగే ఈ పై పాటుకు కూడా మనం చిన్నగా టక్స్ ఇచ్చుకొని ఇలా పెట్టుకోవాలి. ఈ 2 ఒక దగ్గర పెట్టేసుకొని ఇలా చూసుకుంటూ ఇలా ఎక్స్ట్రా ఉన్నది లాస్ట్కి వదిలేసి ఈ విధంగా ఇక్కడ కుట్టేసేసుకోవాలి. ఇది కొంచెం స్లిప్ అవుతుంది కాబట్టి చూసుకుంటూ మెల్లగా వేసుకుంటే సరిపోతుంది మనకు. ఇక చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు మరొక కుట్టు కూడా అదే విధంగా వేసుకోవాలి. ఇది చూడండి, ఇది వచ్చేసి మనం ఇలా ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇవి ఇలా పెట్టేసుకొని ఇది కూడా రెండింటికి మధ్యలో మనకు హిప్ బెల్ట్ టైప్ వస్తుందన్నమాట. ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైనుంచి మనం చుట్టూ కుట్టేసేసుకుందాం. మనకి ఇలా జరగకుండా ఇలా సూదులు పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా వేసుకున్నాను నేను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వెనక పాట వేసుకొని మనం షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. రెండోది కూడా అదే విధంగా వేసుకోవాలి. ఇది షోల్డర్స్ జాయింట్ చేసుకున్నాం కదా, దీని పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు హ్యాండ్స్ రెడీ చేసుకున్నాం. ఇక చూడండి ఇలా హ్యాండ్స్ రెడీ చేసి పెట్టుకోవాలి. నార్మల్ హ్యాండ్స్ అనమాట, అందుకని మీకు చూపించలేదు నేను. ఇట్లా చేసుకొని ఇలా చిన్నగా మనం రోజంగా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం జాయిన్ చేసేసుకుందాం హ్యాండ్స్. ఇక్కడ కుట్ట వచ్చింది కదా, కుట్ట దగ్గర నుంచి చిన్నగా టక్స్ ఇచ్చుకున్న దగ్గర నుంచి ఇలా పెట్టుకొని ఇలా చూసుకుంటూ చిన్నగా, ఎక్కడ ఫోల్డ్ రావద్దు, ఎక్కువ తక్కువ రావద్దు, ఇలా ఈక్వల్గా రావాలి.
ఇది వచ్చేసి ఇక్కడికి వచ్చేసరికి లాస్ట్ అయిపోతుంది అనమాట. ఇలా లాస్ట్ అయిపోతుంది. ఇది కూడా అదే విధంగా ఇలా వస్తుంది మనకు. ఇలా లాస్ట్ అయిపోతుంది. ఇది మనకి ఏంటంటే వేసుకున్న తర్వాత ఇలా లేస్తుంది పైకి. దానికోసం ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా వేసుకున్నాం కదా, ఈ కుట్టుని ఇటు కింది సైడ్ మలుపుకొని ఈ విధంగా కుట్టేసేసుకోవాలి పైనుంచి. చూడండి ఈ విధంగా అనమాట. ఇలా వేసుకుంటే మనకు నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు రెండోది కూడా మనం అదే విధంగా వేసుకుందాం. చూడండి ఇలా రెండు వేసేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు మనం హ్యాండ్స్ వేసుకున్న తర్వాత ఫిట్టింగ్ చేసేసుకుందాం. ఫిట్టింగ్ వచ్చేసి మనకి 6. చూడండి ఫిట్టింగ్ వచ్చేసి మనం ఇక్కడ ఫిల్స్ పెట్టుకున్నాం కాబట్టి మనం ముందే ఈ పై పార్ట్ కట్ చేసుకున్నప్పుడు 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాము. అందుకని ఇక్కడ 1.5 వచ్చింది. ఇక్కడ మాత్రం 2 ఇంచెస్ వస్తుంది. ఇది మనం సేమ్ మన ఫిట్టింగ్ ఎంత ఉంటుందో మనం ఆ ఫిట్టింగ్ పెట్టుకుంటే సరిపోతుంది మనం. చదువుతప్పుడు పెట్టకు బంద్ చేయి. ఆవిరి మిషన్ మీద పెట్టుకుంటే చూడండి ఇలా కుట్టుకున్న తర్వాత మనం ఇక్కడ వరకు ఇలా వేసుకుంటూ ఈ లైనింగ్ ఉంది కదా, ఈ లైనింగ్ కింది నుంచి కూడా మనం లైనింగ్ వదిలేసేయాలి. మెయిన్ పార్ట్ మాత్రమే 2 పట్టుకొని ఇలా తీసుకొని చివరి వరకు అదేవిధంగా వేసుకోవాలి.
ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ లైనింగ్ ఉంది కదా, ఇగో ఇది చూడండి లైనింగ్. రెండు లైనింగ్లు పట్టుకొని ఇది లోపలికి పెట్టేసి ఇలా రెండు లైనింగ్లు కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత మనం ఇప్పుడు సీదా చేసుకొని ఒకసారి చూద్దాం ఎలా ఉందని. చూసారు కదా ఎలా వచ్చిందనేది. మనకి ఇది సపరేట్ వేసుకోవడం వల్ల మనకు తక్కువ క్లాత్ వేసుకుంటే కూడా నీట్గా బాగా కనిపిస్తుంది అనమాట, ఎక్కడ పట్టేసుకోకుండా కనిపిస్తుంది ఇలా వేసుకుంటే. ఓకేనా, ఇప్పుడు మనం డబల్ కుట్టు చేసేసుకొని ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసేసుకొని చేసుకోవాలి. ఇది పికో చేసుకోవాలి. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉందన్నమాట. మొత్తం మనకు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనం పికో చేసుకుంటే ఇలా వస్తుంది మనకు. చూడండి కింద ఎంత బాగా వచ్చింది అనేది అనిపిస్తుంది మనకు. ఇలా వస్తుంది. కింద పికో చేయించుకోవాలి, చేయించుకుంటే నీట్గా వస్తుంది. ఈ అంబ్రిల్లా టైపు లాంగ్ ఫ్రాకు ఎంతో నీట్గా ఎంతో సింపుల్గా మనం కుట్టుకోవచ్చు అన్నమాట. చూడండి బ్యాక్ సైడ్ వచ్చి ఇలా వచ్చిందనమాట. కింద ఇలా వస్తుంది మనకు పికో చేయించుకుంటే. ఓకే ఫ్రెండ్స్, చూసిరు కదా మనకు అంబ్రిల్లా టైపు లాంగ్ ఫ్రాక్ ఎలా కుట్టుకోవాలనేది. మనకు ఎంతో ఈజీగా శారీతోని మనమే కుట్టుకోవచ్చు అండి. పెద్దగా కష్టం ఏం లేదు, సింపుల్గా ఉంటుంది, హెవీగా వస్తుంది మనకు. ఓకేనా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వస్తారనమాట. బాయ్ ఫ్రెండ్స్.